హాయ్ ఫ్రెండ్స్, కళా విలాక్స్లో ఈరోజు హెల్దీ అండ్ టేస్టీగా ఉండే రాగి దోశ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రాగి దోశలో ఫైబర్ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఈ బరువు తగ్గాలనుకునే వారికి మంచిగా బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. అయితే ఈ రాగి దోశ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు రాగులను పోసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో ఒక 1/2 కప్పు మినపప్పును కూడా ఇందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అందులో 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కలుపుతూ కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇలా కడిగిన వాటిలో 2 కప్పుల నీళ్లు పోసుకొని 3-4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత నీటిని తీసేసి పప్పును మాత్రమే మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. వేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిపై మూతను పెట్టి ఒక 6-7 గంటలు పక్కన ఉంచాలి. నేనైతే ఓవర్ నైట్ పక్కన ఉంచాను. నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి ఇలా పొంగి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకొని ఇందులో తగినంత ఉప్పు, కొద్దిగా నీరు పోసుకొని దోశ పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత పిండిని ఇలా దోశలా వేసుకొని కావాలనుకుంటే నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏమీ అప్లై చేయలేదు. ఈ దోశని ఇరువైపులా బాగా కాల్చుకొని తీసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ అయిన రాగి దోశ రెడీ. ఈ రాగి దోశని పల్లీ చట్నీతో కానీ లేదంటే టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీ చట్నీ, రెడ్ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.